ఒక వ్యక్తి 16% చక్రవడ్డీ రేటున 5,000 రూపాయలను 2 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఎంత? 5,000. స్టోరీ ఏంటి? 2 సంవత్సరాలకు 16% వడ్డీ చొప్పున తీసుకున్నాడు. సంవత్సరం గడిచిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, రైట్? ఫస్ట్ ఇయర్ అయిపోతే వడ్డీ ఎంత పే చేయాలి? 5,000 మీద 16%, అంటే 800 రూపాయలు వడ్డీ పే చేయాలి. కానీ వాడు ఏం చేశాడు? స్టోరీ ఏంటి? 500 రూపాయలు తిరిగి ఇచ్చేసాడట. 5,000 రూపాయలు నేను నా ఫ్రెండ్ యుగేందర్ దగ్గర అప్పు తీసుకున్నాను. సంవత్సరం తర్వాత 16% వడ్డీ. 16% ఆఫ్ 5,000 అంటే ఎంత? 800 రూపాయలు సంవత్సరం తర్వాత యుగేందర్కి నేను వడ్డీ రూపంలో ఇవ్వాలి, రైట్? కానీ ఏం చేశాను? 500 రూపాయలు, రైట్? 500 రూపాయలు ఇచ్చేసాను. అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఏమవుతుంది? 5,300 అవుతుంది. దాని మీద సెకండ్ ఇయర్కి వడ్డీ ఎంత? 16%. 100 మీద 16 ఎక్కువ. డిజిటల్ సమ్ చేద్దాం, ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. 5 + 3 8, 116. 1 + 1 + 6 8. 8 8ల 64 1. ఆన్సర్ డిజిటల్ సమ్ 1. ఆన్సర్ డిజిటల్ సమ్ 1 ఎక్కడుందో చూద్దాం సార్. ఆన్సర్ డిజిటల్ సమ్ 1. 6 8 + 1 9, 6 + 4 10 1, 8 + 2 10 12 18 9 కాదు 14, 1 + 4 5, 12 16 24. ఎవడయ్యా కాన్సెప్ట్లు వర్క్ కాదు అని అన్నోడు? ఇంత చక్కగా చూస్తూనే ఉంటే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి, రైట్? ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.